నమస్తే. మన జీవిత గమనంలో, మన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం రోజు. బైకుల మీద పోయేటోళ్ళం బైకులు, కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు. ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో, ఎక్కడి నుంచి బలి తీసుకుంటుందో తెలియదు మనుషుల ప్రాణాలను. అట్లా కొన్ని కొన్ని తెలిసి కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. యాదృచ్ఛికంగా ఏం కాదు, కావాలని తెలిసి నిర్లక్ష్యంగా. ఈ వీడియో కూడా అలాంటిదే. చూసిండ్రా ఆ వీడియో? నా వెనుక స్క్రీన్లో కనిపిస్తుంది, చూడండి. చూసినాక మాట్లాడతా. చూసిండ్రా? ఇది గచ్చిబౌలిలో జరిగింది. గచ్చిబౌలిలో నిన్న నైట్ బైక్ మీద పోతున్నాడు ఆయన. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగా లేకపోతే ఏ ఉద్యోగో తెలియదు, క్లారిటీ లేదు. ఏ ఉద్యోగమైనా కానీ బైక్ మీద పోతున్నాడు. ల్యాప్టాప్ ఆ పెట్రోల్ ట్యాంకర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి ఆయన వర్క్ ఫ్రమ్ ఏమంటారు అది రోడ్డు మీదనే వేస్తున్నాడు. ఇంట్లో కాదు, ఆఫీస్లో కాదు, రోడ్డు మీదనే వేస్తున్నాడు. ఇప్పుడు మన భాషలల్లో, మన తెలంగాణ యాస భాషలలో ఒక పదం ఉంటుంది, దీన్నే ఏతులు అంటారు. అవును, ఏతులు అంటారు దీన్నే. ఇప్పుడు ఆయన బైక్ మీద ఆ పని చేయకపోతే ల్యాప్టాప్లో ఇక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతుంది, లేకపోతే ఆయన పనిచేస్తున్న సంస్థ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతుంది, జీడిపి తగ్గిపోతుంది, ఇంకా దేశం అంతా కుంటుపడిపోతుంది. ఈయన ఒక్కడే ఉన్నాడు మొగాయన. కొంచెం మన బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మళ్ళీ హెల్మెట్ కూడా లేదు, హెల్మెట్ లేదు, ఏం లేదు. ఏంది ల్యాప్టాప్ను పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి ఆయన బండి నడుపుకుంటూ ఆయన ఏందో వర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంది ఇది పరిస్థితి? ఇప్పుడు నేను అందుకే అన్నా స్టార్టింగ్లో, ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో తెలీదు. మనం జాగ్రత్తగా పోయినా, మనం ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని పోయినా కూడా ఇలాంటి విధవల వల్ల, ఇలాంటి నిర్లక్ష్యపు విధవల వల్ల, బాధ్యత లేని విధవల వల్ల జరిగే ప్రమాదాలు బొచ్చడు ఉన్నాయి దేశంలో. మీరు క్రైమ్ రేట్ల మీరు యాక్సిడెంట్లో చనిపోయే జనాలే ఎక్కువ ఉన్నారు. రోగాలతోటి కాదు, రోగాలతోటి కంటే, దీర్ఘకాలిక రోగాలతోటి చనిపోయే వారి కంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళ రేటే ఎక్కువ ఉందట దేశంలో. మరి ఉండదా? ఎంత నిర్లక్ష్యం చూడండి. ఎందుకు దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలిపోతుందా? మీ సంస్థదే కుప్పకూలిపోతుందా? ఎంత నిర్లక్ష్యం ఇది, ఎంత బాధ్యతారాహిత్యం అర్థం చేసుకోండి. సజ్జనారు కూడా స్పందించిండు. ఇప్పుడు వచ్చే పంచాయతీ ఏంటంటే, ఈయన వాడి పోతే ఏం కాదు, మరి ఏమనాలి అంట, మరి ఏం చేస్తాం, అనాల్సి వస్తుంది. ఈయన వాడి పోతే ఏమవుతుందో తెలియదు మనకు. కానీ నిజాయితీగా పద్ధతిగా పోయేటోళ్ళకి ప్రమాదం కాదా? ఇంకా కొందరు విన్యాసాలు అయితే మామూలుగా ఉండవు. ఒకడు ఫోన్ ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా పెట్టుకొని పోతుంటాడు. తర్వాత వాడు బండికి సైడ్ లైట్లే ఉండవు, వాని బండికి హారనే ఉండదు, సిగ్నల్ రూట్లే తెలియదు సరిగా, రైట్కి పోతుంటావు సిగ్నల్ లైట్ వాడాలని కూడా తెలియదు. ఇక అడ్డగోలుగా ముగ్గురు ఇద్దరు హెల్మెట్లు లేకుండా నిర్లక్ష్యంగా పోతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూసి ఏమనుకోవాలి? ఏతులు అనుకోవద్దా మనం? 100% ఏతులు ఏమంటారు, దానిని ఏతులు అంటారు. మన 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 పరిభాషల, మన 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 గ్రామ భాషల, గ్రామాలలో మాట్లాడుకుంటారు ఎక్కువ శాతం ఏతులు అంటారు దీనిని. ఈయన ఇక ఆ బైక్ మీద పోకుంటూ ఏదో దాన్ని ఇంకా పెద్దగా, ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా అసలు వాళ్ళ ఆఫీసు, ఆయన సంస్థ మొత్తం ఇప్పుడు కుప్పగూలిపోతుంది. ఆయన ఏదో మెసేజ్ పెట్టకపోతే, ఏదో ఆపరేట్ చేయకపోతే. ఎందుకా ఏతులు నాకు అర్థం కాదు. ఎందుకు? జీవితం చాలా విలువైనది కదా. మీరు తెలుసా, హెల్మెట్ లేదు, చాలామంది కూడా హెల్మెట్లు పెట్టుకోరు. కింద పడిన తర్వాత హెడ్కే తాకుతుంది. మీకు కారులో లేకపోతే బస్సులో లేకపోతే ఇంకేదో పెద్ద వాహనాలు అంటే సరే, అవి బాడీకి మొత్తం తాకుతుంది. కానీ బైకర్లకు ముఖ్యంగా ఎక్కడ తాకుతుంది తెలుసా? హెడ్కే తగులుతుంది. కింద పడినెంబడే హెడ్డే తాకుతుంది, రోడ్డుకు 100% హెడ్ తాకుతుంది. తాకినెంబడే కోమాలోకి వెళ్ళిపోతాడు, రేది బ్లడ్ బయటకు వస్తాయి చెవుల నుంచి, ముక్కుల నుంచి. అంత డేంజర్. అలాంటి డేంజర్ పెట్టుకొని బైకును నిర్లక్ష్యంగా ల్యాప్టాప్ పెట్టుకొని నడుపుతాడు, ఇతరులకు ప్రమాదం కలిగించే రకంగా. ప్రమాదం జరగడానికి 2 సెకండ్లు చాలు. 100%. నువ్వు 70-80 స్పీడ్లో పో, హైదరాబాద్లోనే అనుకో, 70 ఏనన్నా అనుకో, 70-80 స్పీడ్లో పో, లేకపోతే 60 దాటినా సరే, నువ్వు 2-3 సెకండ్లు పక్కకో అటో ఇటో చూసినావు అంటే కథమే. ఎవరు ముందర ఎప్పుడు బ్రేక్ వేస్తారో చెప్పలేం, ఎవరు పాదాచారులు వస్తారో చెప్పలేము, ఏ ఆటో ఏ బైక్ ముందర బ్రేక్ వేస్తారో తెలియదు. నువ్వు ఇట్లా 2-3 సెకండ్లు అటు ఇటు చూసే వరకు బ్రేక్ కొట్టేసింటారు. అంత ప్రమాదం ఉంటుంది. అందుకే 100% నిండు కళ్ళు పెట్టుకొని నడపాలి హైదరాబాద్లో. అలాంటి హైదరాబాద్లో
నైట్ పూట ల్యాప్టాప్ పెట్టుకొని నడుపుతున్నాడు. ఏం చేయాలి ఇతను? ఏం చేయాలి? ఇగో సజ్జనార్ కూడా స్పందించాడు. వర్క్ ఫ్రమ్ బైక్, సిపి సీరియస్ వార్నింగ్. వర్క్ ఫ్రమ్ పేరుతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నడుపుతూ దానిపై ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్తున్న తాజాగా వీడియో వైరల్ అవుతుంది. దీనిపై హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకులపై ప్రయాణిస్తూ ఆఫీస్ పనులు చక్కబెట్టే వర్క్ ఫ్రమ్ బైక్ వెర్రితనంపై సీరియస్ అయ్యారు. ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకి వస్తుందనే సామెతను గుర్తు చేస్తూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడి ఏకాగ్రత ఒక క్షణం తప్పినా అది వారి ప్రాణాలకే కాకుండా పక్కన వెళ్లే ఇతర అమాయక ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పని హెచ్చరించారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం ప్రాణాలు కడతీర్చేలా ఉండకూడదని ఆయన ఉద్యోగులకు హితవు పలికారు. దయచేసి రోడ్డుపై ల్యాప్టాప్లు ఓపెన్ చేయడం, ఫోన్లు మాట్లాడడం వంటి పనులు మానేయాలని పిలుపునిచ్చారు. 100% చాలా తక్కువ మంది పాటిస్తారు. నిజమే, నేను చెప్తున్నా కదా, మేము కూడా గమనిస్తాం కదా, పరిశోధనాత్మక జర్నలిజం చేస్తాం మేము కూడా, ప్రతిదీ గమనిస్తుంటాం. బయట చాలా తక్కువనే పాటించేటోళ్ళు బైకుల మీదనే మాట్లాడతారు, హెల్మెట్లు ఉండవు, ఏముండవు. ఒక్కసారి ఎట్లుంటుందంటే ప్రశాంతంగా ఉన్న వాటర్లో ఒక బండరాయి వేస్తే, లేదా ప్రశాంతంగా ఉన్న వాటర్ ఒక తుఫాను, ఒక సునామీ వస్తే ఎట్లయితే అల్లకొల్లం అవుతుందో సముద్రం, ఒక్కసారి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్లో పడితే తీవ్ర పెద్ద గాయం అయితే తలకు ఇంకెక్కడో అప్పుల పాలైతే తెలుసా. సరే డబ్బున్నోడు అంటే డబ్బున్నోని కూడా ప్రాబ్లమే, డబ్బున్నోని కూడా బతికి బయటగడ్డ కూడా సాధారణ మనిషి కాలేడు, జీవితాంతం ఆయనకు సపర్యలు చేయాలి కుటుంబం. ఆ డబ్బున్నోళ్ళది అదే పరిస్థితి. ఇంకా డబ్బు లేని వాళ్ళది ఇంకా అంతే సంగతులు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినామంటే సరే, ఏది గాంధీ ఉస్మానియాను నిమ్స్కోతే ఎట్లుంటుంది, ఇంటి దగ్గర పూల దండలు, ఆ బొగ్గులు పుట్నాలు, తర్వాత కట్టెలు, ఆ కుండ అవన్నీ రెడీ చేసుకోవాలి. అట్లుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి, ఏది పేదోళ్ళకి జరిగితే. కాబట్టి నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి నిర్లక్ష్యపు వల్ల చాలామంది హాస్పిటల్ పాలై చనిపోయిన పరిస్థితి. పేదలకు వచ్చే గోస మామూలుగా కాదు. బతికి బట్టగట్టినా కష్టమే, వాళ్ళకి సపర్యాలు చేయాలి, ఏం పని చేయలేరు. ఏది తలకి ఏమైనా హెడ్కి ఏమైనా ఇంజూరీ అయితే, లేకపోతే పెద్ద యాక్సిడెంట్లు ఏమైనా పెద్ద గాయాలు అయితే, కాబట్టి జాగ్రత్త ఉండాలి, ఏతులు బంద్ చేసుకోవాలి. ఈ హైదరాబాద్లో వచ్చిన పంచాయతీ ఎక్కువ ఇదే. హైదరాబాద్లో ఏతులు ఎక్కువ, ఇక పని తక్కువ, అదే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటారు చూడు, అదే అంటున్నా నేను. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఏతులు ఎక్కువ పని తక్కువ. ఈయన ఏతులు మామూలుగా లేవు, బైక్ మీద ల్యాప్టాప్ పెట్టి పోతున్నాడు. ఎవరిని చంపనికైనా, నీవు చావనికైనా, ఇతరులను చంపనికైనా. ఈ ఏతులు బంద్ చేసుకున్నారు. హైదరాబాద్లో చాలా ఉండరు ఇట్లాంటి వాళ్ళు. ఆడ ఏముండదు, నొటపీస్ ఊరికి పోతే మళ్ళా. ఇట్లా బైకుపై హైటెక్ సిటీలో జరిగింది ఇది. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. కానీ హాస్పిటల్లో ఒక కుటుంబం పెద్ద రోగంతోటో ఒక ఇంజురీతోటో పడితే మాత్రం నిజంగా అప్పుల పాలై నష్టం మామూలుగా ఉండదు, అప్పుల ఊబిలో కూరుకుపోతారు. చాలా జాగ్రత్త ఉండాలి. అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇలాంటి ఏతులు వాడేటోళ్ళు జర తగ్గించుకుంటే మంచిది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.